తిరుపతిలో భారీ వర్షం పడింది. సుమారు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో వర్షం పడటంతో ప్రజలు కొంత ఇబ్బందులు పడినప్పటికీ భానుడి భగభగలు ఉక్కపోతల నుంచి కొంత ఉపశమనం పొందారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల 3-4 రోజులుగా తిరుపతి జిల్లాలో ఒక వర్ష సూచనలు ఉన్నప్పటికీ చెదురుమదురు వర్ష సూచనలు మాత్రం కనిపించాయి. అయితే మరోవైపు భానుడి భగభగలతో ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ఉక్కపోతలతో అంటే 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజులుగా అంటే ఒక వర్ష సూచన కనిపిస్తున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఆదివారం మధ్యాహ్నం సుమారు 45 నిమిషాల పాటు తిరుపతిలో భారీ వర్షం కురిసింది. ఈ యొక్క వర్షానికి సంబంధించి ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో కొంత వర్షపు నీరు చేరడం కూడా జరిగింది. అలాగే భారీ ఈదురుగాలు ఎక్కువగా ఉండడంతో కూడా కొన్ని చెట్లు కూడా నేలమట్టం అయ్యాయి. అలాగే ఇక తిరుమలలో కూడా నిన్నటి రోజున భారీ వర్షం కురిసింది. అంటే ఈ రోజు కూడా వర్షం కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ యొక్క ఉక్కపోతలతో అల్లాడిపోయిన ప్రజలకు కొంత ఈ యొక్క వర్షం ఉపశమనం కల్పించినప్పటికీ ఇక భారీ వర్షంతో అంటే ఈరోజు నీటి పరీక్ష ఉన్న నేపథ్యంలో కూడా కొంతమంది విద్యార్థులు ముందస్తుగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నప్పటికీ కొంతమంది సకాలంలో చేరుకోలేని పరిస్థితి కూడా ఉంది. అయితే కొంతమంది యొక్క వాహన సాధకాలైన ఆటోలు, రిక్షాలు, అలాగే 2 వీలర్లో కూడా యొక్క పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు కొంత ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. భారీ స్థాయిలో వర్షం కురవడంతో కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడం కొంత ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక తిరుపతిలో ఇక వర్షపు జల్లులతో ప్రజలు తడిసి మొద్దైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి జిల్లా.